ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని నిబంధనను భంగపరిచిన ప్రజలు మరలా తిరిగి దేవుని దగ్గరకు వచ్చి దేవుని నిబంధనకు లోబడి ఉండుటకు ఇష్టపడితే దేవుడు వారిని తిరిగి సర్వ సమృద్ధిని కలగజేస్తానని చెబుతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో అనేకులు దేవుని దృష్టికి యథార్థంగానూ నమ్మకంగానూ జీవించి దేవుని వలన వర్ధిల్లారు. కాబట్టి మనం కూడా దేవుని ఎడల యథార్థంగానూ నమ్మకంగా జీవించి దేవుని చేత వర్ధిల్లుదాం. అప్పుడు ఆయన మనము చేయు వాటన్నిటినీ సఫలం చేసి విజయం అనుగ్రహించు. దేవుని పరిచర్య చేసిన బాలుడైన సమూయేలు దేవుడు వర్ధిల్ల చేసింది. అప్పుడు సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లెను. కారణం హన్నా, సమూయేలు తల్లి అయిన హన్నా అతని ఇంటి వద్ద చిన్నతనం నుండి అతనికి నేర్పించింది విధేయత, దేవునికి లోబడి భక్తి కలిగిన జీవితం జీవించటం, అలాగే మనుషులకు లోబడి వారికి విధేయులు అవ్వటం. దాని ద్వారా తల్లి అయిన హన్నా మాదిరికరమైన భక్తి విధేయత జీవితం ద్వారా బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేసి దేవుని చేత వర్ధిల్లాడు, అనగా దేవుని చేత హెచ్చింపబడ్డాడు. అంతేకాదు అతని తల్లి తండ్రుల చేత దేవునికి నాజీరు చేయబడినవాడు. అతడు బాల్యంలోనే, అంటే సమూయేలు బాల్యంలోనే దేవుని స్వరాన్ని విన్నాడు. అతడు యవ్వన కాలంలో కూడా సమూయేలు దేవుని దయ పొందుకున్నాడు. ఇతడు మంచి ప్రార్థనాపరుడు, అలాగే దేవుని ప్రవక్త. అంతేకాదు సంచార న్యాయస్థాన ఇతని కాలంలో కూడా కొనసాగింది. మరియు ఇతడు అనగా సమూయేలు మంచి న్యాయాధిపతిగా పనిచేశాడు. మనము కూడా సమూయేలులాగా వర్ధిల్లునట్లుగా భయభక్తులు కలిగి, అలాగే విధేయత కలిగి దేవుని చేత ఎంతగా వర్ధిల్లిన సమూయేలు వంటి బాధ్యత పొందుటకు సిద్ధపడదాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మేము వర్ధిల్లునట్లుగా, అది మేము మీ చేత వర్ధిల్లటానికి మేము ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలో నేర్చుకున్నాం. నేర్చుకున్న దాని ప్రకారం జీవిస్తూ మేము మీ చేత వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటినీ దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. అలాగే వివాహాలు కాని వారికి అవ్వటానికి, అయిన వారికి గర్భఫలమునిమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.